హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం క్రికెట్ గురించి చిన్నప్పటి నుంచి విన్న కొన్ని అపోహలు అసలు నిజాలు ఏంటో తెలుసుకుందాం. సో వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మిత్ నెంబర్ 1, బ్యాట్స్మెన్ షుడ్ ఆల్వేస్ ప్లే విత్ ఎ స్ట్రైట్ బ్యాట్. చాలా మంది బ్యాట్స్మెన్ ఎప్పుడు సరిగ్గా సూటిగా బ్యాట్ ప్లే చేయాలి అని అనుకుంటారు, కానీ ఇది నిజం కాదు. బౌలర్ స్పీడ్ పిచ్ని బట్టి బ్యాట్ని వంకర లేదా వేరే విధంగా పట్టుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రిషబ్ పంత్ బ్యాటింగ్. తను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 4 దిక్కులు పడుతూ ఆడుతాడు. మిత్ నెంబర్ 2, స్పిన్ బౌలర్స్ ఆర్ ఆల్వేస్ స్లో. క్రికెట్లో రెండవ మిత్ ఏంటంటే స్పిన్ బౌలర్స్ ఎప్పుడు నెమ్మదిగా బౌలింగ్ చేస్తారు అని. కానీ ఇది కూడా నిజం కాదు. స్పిన్ బౌలర్స్ కనీసం 40 నుండి 50 km/h స్పీడ్తో బౌలింగ్ వేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యజ్వేంద్ర చహల్, అలానే రషీద్ ఖాన్. వీరు ఎక్కువ బౌలింగ్తో స్పిన్ మాయాజాలం చేయగలరు. ఇక థర్డ్ మిత్కి వెళ్లే ముందు మీరు ఇక్కడ వరకు చూస్తున్నారంటే వీడియో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మిత్ నెంబర్ 3, ఏ ఫాస్ట్ బౌలర్స్ నీడ్ టు బి టాల్. మూడవ మిత్ ఏంటంటే పొడుగ్గా ఉన్న ప్లేయర్సే ఫాస్ట్ బౌలింగ్ వేయగలరు అని. కానీ ఇది కూడా తప్పు. షోయబ్ అఖ్తర్ లాంటి బౌలర్స్ చిన్న ఎత్తుల్లోనూ అదిరిపోయే స్పీడ్ని జనరేట్ చేయగలరు. ఫాస్ట్ బౌలర్స్కి కావాల్సింది ఎత్తు కంటే ఎనర్జీ. సో మిత్ నెంబర్ 4, ఓన్లీ బ్యాట్స్మెన్ కెన్ విన్ మ్యాచెస్. 4వ మిత్, మ్యాచ్లను కేవలం బ్యాట్స్మెన్ మాత్రమే గెలిపిస్తారు. కానీ మ్యాచ్ గెలుపులో బ్యాట్స్మెన్, బౌలర్స్ అలానే ఫీల్డర్స్ అందరిపై ఆధారపడి ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2024 T20 వరల్డ్ కప్. ఆ మ్యాచ్ చివరిలో హార్దిక్ పాండ్యా బౌలింగ్, సూర్య మంచి క్యాచ్ పట్టడంతో టీమిండియా గెలిచింది. అందుకే క్రికెట్లో టీమ్ స్పిరిట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక మిత్ నెంబర్ 5, ఏ సెంచరీ గ్యారంటీస్ ఏ విన్. 5వ మిత్, ఒక ప్లేయర్ సెంచరీ కొడితే ఆ టీమే గెలుస్తుంది అని. కానీ ఇది కూడా తప్పు అని చాలాసార్లు ప్రూవ్ అయింది. 2003 వరల్డ్ కప్లో రాహుల్ ద్రావిడ్ 153 పరుగులు చేసినప్పటికీ కూడా ఇండియా గెలవలేదు. సో ఒక వ్యక్తిగత స్కోర్ టీం విజయాన్ని మొత్తం నిర్ణయించలేదు. మిత్ నెంబర్ 4లో చెప్పుకున్నట్లు టీం అంతా కాంట్రిబ్యూట్ చేస్తేనే టీం గెలుస్తుంది. ఇక మిత్ నెంబర్ 6 చూస్తే ఎంపైర్ ఆల్వేస్ గెట్ ఇట్ రైట్. 6వ మిత్ ఏంటంటే ఎంపైర్స్ ఎప్పుడు కూడా సరైన నిర్ణయం తీసుకుంటారు అని. కానీ ఇది కూడా నిజం కాదు. DRS లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినప్పటికీ ఎంపైర్స్ అప్పుడప్పుడు రాంగ్ డిసిషన్స్ ఇస్తుంటారు. దీనిపై సపరేట్ వీడియో చేసా, అది ఐకార్డ్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఈ వీడియో నుండి మీరు ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నారా? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.